హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆ మహాదేవుడి సంకల్పం లేకుండా మీరు ఈ మాటలు మీ చెవికి చేరనే చేరవు. ఈ క్షణం మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదండి. ఈ రాశివారి జీవితం పూర్తిగా మారిపోయే దశ గురించి ఈరోజు ఈ తిథి నాడు ఈ రాశి జాతకుల జీవితంలో బలంగా కానీ ప్రభావం చూపించే కళలు ఈ రాశి జాతకులు బయటికి చాలా చురుగ్గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనలతోటే పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదో తెలిసినా సరే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవడం, చెప్పాలనుకున్న మాటలు మింగేసుకోవడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తున్నాను, నా జీవితం ఎప్పుడు ఒక దిశలో స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతోమంది అనుభవజ్ఞులైన జ్యోతిష నిపుణుల విశ్లేషణ ఆధారంగా సేకరించబడుతుంది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష ఆధారితమైన నిజం. ఈ రాశివారి జీవితంలో ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుందన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఒంటరిగా శాంతంగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు విన్నవారికి మాత్రమే మహాదేవుడి సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు వీరికి ఎందుకు అత్యంత కీలకం, ఈ రాశివారు ఈ రోజున ఈ తిథి నాడు మీకు ఏం జరగబోతుందంటే మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు మాత్రం కానే కాదండి. మీరు ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపి మలుపు తిప్పే రోజుగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాల్లో భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మిగిలిన బాధలన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలోనే కదలికలు చూపించే సమయం ఇది. మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈరోజు జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దిశ దశ నిర్ణయించగలిగే శక్తి ఉంటుంది. అందుకే ఈరోజు తేలిగ్గా తీసుకోకండి. మీ మనసులో తిరిగిన ద్వంద్వ భావాల అసలు కారణం ఈ రాశివారి ప్రధాన సమస్య ఏంటంటే ఒకే విషయం పైన రెండు ఆలోచనలు రావటం. చేయాలా వద్దా అనే సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తడబాటు ఉంటుంది. ఇది బలహీనత కాదు, ఇది లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు అలసటకు గురి చేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నారా అనే అనుమానం అయితే వెంటాడుతుంది. ఈ రోజున ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకింత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారుతాయి. ఒంటరిగా వినాల్సిన సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలో ఈ రాశివారు అందరూ వినాల్సిన ఒక విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడబోతుంది. ఏది ఎవరు చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసుకు వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలో కీలకమైన నిజాన్ని బయటపెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదట కాస్త భయాన్ని కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుండి బయటికి తెస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలు నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుందో, ఈ రాశివారి యొక్క జీవితంలో గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవలసిన పాఠం ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ రోజున ఆ పాత విషయం మళ్ళీ ముందుకు రావచ్చు.
అదే తప్పు మళ్ళీ చెయ్యాలా లేదా, ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. ఈ నిర్ణయం భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి. మీరు నిజంగా ఎవరో మీకే అర్థమయ్యే దశ. ఈ రాశివారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారో అని ఆలోచనలు మీ అసలు కోరికలు పక్కన పెట్టేస్తారు. ఈరోజు నిజంగా మీకు ఏం కావాలి, నేను ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాను, ఈ ప్రశ్నలకు మీరు ఈరోజు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం వారి కోసం కాదు, మీకు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహన ఈ రాశివారి జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకువెళ్ళే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చే కీలక దశ. ఈ రాశివారు ప్రేమ విషయాల్లో స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవడం, అర్థం కాని మాటల మధ్యలో మాటలు పెరగటం, ఇవన్నీ మిమ్మల్ని లోపల బాధ పెట్టిస్తాయి. కానీ ఈ రోజున, ఈ తిథి నాడు ప్రేమ సంబంధాల్లోని ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తులే నిజంగా మీతో ఉన్నారా లేదా అలవాటుగా ఉన్నారా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కఠినంగా అనిపించిన దీర్ఘకాలంలో మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి, నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలోని మీ మాటలకు ప్రాధాన్యత పెరిగే సమయమనే మీరు మర్చిపోవద్దు. మీ మాటల్లో మృదుత్వాన్ని పెంచుకోండి, కఠినత్వాన్ని పక్కన పెట్టేసేయండి. కుటుంబంలో ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటల్ని చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. కానీ ఈ రోజున మీ కుటుంబంలో ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరమవుతుంది. అప్పుడు మీలోని పరిణితి అందరికీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక మాట కుటుంబంలో పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే విధంగా ఉంటుంది. ఇక మీ కుటుంబంలో కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారుతారు. ఉద్యోగం లేదా చదువు కీలకం. ఈ రాశివారి యొక్క కెరియర్ విషయంలో ఈరోజు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైనదా అనే సందేహం మీలో చాలా కాలంగా ఉంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మరి కొంతమందికి బాధ్యత అప్పగించబడుతుంది. ఇది మొదట భారంగా అనిపించిన దీర్ఘకాలంలో మీ ఎదుగుదలకు కారణం అవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని నమ్మి ముందుకు అడుగులు వేస్తే ఇక ఇతరులు కూడా మీపైన నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఆర్థిక విషయాలు అవగాహన. ఈ సమయంలో ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో నష్టం కలిగించవచ్చు. ఈ రోజున మీ ఖర్చులపైన ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశాలు ఒకటి కూడా కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా కూడా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని మీ ఆర్థిక భవిష్యత్తు కాపాడతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి యొక్క నిజం బయటపడుతుంది. ఈ రాశివారి జీవితంలో ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువ చేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీ ముందు కాకపోయినా వారి చర్యల ద్వారా వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఇది మీకు ఒక బలమైన మార్పు తీసుకువస్తుంది. కానీ అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు వస్తుంది. ఇక మీదట మీ మాటల వల్ల మీరు విలువను తగ్గించుకోరు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణం అవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాలు జాగ్రత్త. ఈ రాశి జాతకులు ఈ రోజున మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసట్లు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవడం లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కాదు, మీ జీవన శైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వలన శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది.
ఈ సమయంలో విశ్రాంతి, సరైన ఆహారం, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే సమయంలో ఆరోగ్యం మళ్ళీ పుంజుకుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలే పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి. నిద్రలో వచ్చే కలలు, అంతర్గత సందేశాలు ఈ రోజున మీకు చాలా వరకు కలలో ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండవచ్చు. ఈ కలలు ఊహలు కాదు, మీ మనసు పంపించే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకుంటున్న మార్పులు ఈ కలల రూపంలో బయటపడతాయి. కొన్ని కలలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశలో సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి యత్నిస్తే మార్గదర్శకం లభిస్తుంది. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి. ఈ రాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటారు. అది ఉద్యోగ సంబంధం, నివాసం లేదా వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేసిన విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టవచ్చు. ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పిందే చేయాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగులు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన ఈ రోజున ఈ రాశివారి జాతకుల విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. అది మీలో దైవం పైన నమ్మకాన్ని మరింత ఇమిడింపచేస్తుంది. అది ఒక చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసును తాకుతుంది. యాదృచ్ఛికంగా నేర్పించే మాట, ఎక్కడో చూసే శ్లోకం, మీరు అనుకోకుండా జరిగిన సహాయం, దేవుడు మీతోనే ఉన్నాడనే భావనను కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానమే బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందంటూ అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే సమయంలో మీకు బలమవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. ఈ రాశివారు మాటల్లోని నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటివరకు మీరు మాటలు చాలాసార్లు తేలిగ్గా తీసుకున్నారు. ఈరోజు ఆ పరిస్థితి మారిపోబోతుంది. మీరు చెప్పే ఒక్క మాట మీ ఆలోచన ఇతరులపైన ప్రభావం చూపిస్తుంది. మీ యొక్క అభిప్రాయం కోసం ఇక మీదట మీరు మీ మాటలను తక్కువగా భావించరు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే, జీవితంలో కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం ఉంది. ఈ రోజున మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇది స్నేహంగా మొదలవ్వచ్చు లేదా పని సంబంధంగా రావచ్చు. ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క మాట, చూపే ఒక దృష్టికోణం మీ ఆలోచనలన్నీ పూర్తిగా మార్చేయగల శక్తిని కలిగి ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ కొత్త పరిచయం మీకు మరో దారిని చూపిస్తుంది. ఈ యొక్క మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలో కీలకమైన మలుపుగా మారటం తథ్యం. గత బాధలకు ముగింపు మొదలయ్యే దశ ఇది. ఈ రాశివారి యొక్క జీవితంలో గతం ఎప్పుడూ కూడా వెంటాడుతుంది. మీరు బయట వారిని నమ్మిన లోపల మాత్రం పాత జ్ఞాపకాలు గాయంగా ఉన్నాయి. ఆ బాధలపైన ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల అయితే మీరు ఇంతకాలం బాధపడ్డారో, ఏ పరిస్థితి వల్ల మీకు వెనక్కి లాగిందో అర్థమవుతుంది. అలాగే ఆ సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవడం కాదు, అంగీకరించడం. అంగీకారంతో మీ జీవితంలో కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం ఈ రాశివారికి కనిపిస్తుంది. భయంతో చాలాసార్లు అవకాశాలు కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందో అనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈరోజు ఒక పరిస్థితి వస్తుంది, ఇక్కడ భయం కంటే కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మీకు ఇచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అడుగు ముందుకు వేస్తే ఊహించని విధానంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యం మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మ ఫలదాత స్పష్టంగా కనిపించే సమయం ఇది.
ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైన ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. అలాగే మీరు చేసిన కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీరు నిజాయితీగా వ్యవహరిస్తే పరిస్థితులు కూడా మిమ్మల్ని ఆదరిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి చర్యకు వెంటనే ప్రతిఫలితం కనిపించవచ్చు, కానీ మాటల్లో మీరు జాగ్రత్త అవసరం. జీవితం పూర్తిగా మారిపోయే తుది దశ. మీ రాశి వారికి ఇప్పుడు ముగింపు కాదు, అసలు ప్రయాణానికి ఆరంభం. ఈ రోజున మీలో వచ్చే అవగాహన, మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీరు వదిలిపెట్టే ఒక భవిష్యత్తు పూర్తిగా మార్చేయగలదు. మీరు ఇప్పటి వరకు అనుకున్న పరిమితులన్నీ కూడా కూలిపోతాయి. మీ జీవితం అలాగే ఉండిపోతుందా లేదా మారిపోతుందా అనే ప్రశ్నకు సమాధానం ఇది లభిస్తుంది. మీకు ఈ మాట భయాన్ని కూడా ఇస్తుంది, ఆశను కూడా ఇస్తుంది, కానీ చివరికి ఇది మిమ్మల్ని మీకు గౌరవించే దశకు తీసుకువెళ్తుంది. ఇంతవరకు మీరు ఈ వీడియోని వినగలిగారంటే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది. ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇది శిక్షకాలం కాదు, స్పష్టత వచ్చే కాలం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండటం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరైన దారిలో ఉపయోగించాల్సిన సమయం వచ్చేసింది. ఈ రాశి జాతకులు బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి, మీ మాటలకు బలం వస్తుంది, మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈరోజు లేదా మీరేంటంటే ఒక సరళమైన పూజా విధానాన్ని ఈ బుధవారం తిదినాడైనా చేయండి. ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ లేదా తెల్లని వస్త్రాలను ధరించండి. శివలింగం మీద శివుడు చిత్రపటానికి ముందు దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. శ్లోకం ఏంటంటే, ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయ మామృతాత్. ఈ మంత్రం తాలూకు అర్థం ఏంటంటే, అందరికీ శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు సుగంధవర్ధుడైన శివుడిని మేము పూజిస్తున్నాము. పండు తొడిమ నుండి వేరుపడు విధముగా మేము కూడా మరణము నుండి, మర్త్యత్వం నుండి విడుదల పొందాలి. ఈ శ్లోకం మీరు ఎక్కడికి పోయినప్పుడు చదువుకున్నా మీకు కష్టాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏం జరిగినా సరే ఆ శివుడే చూసుకుంటాడు, అంతా మీకు మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించుకోండి. జపం చేసే సమయంలో మీ గందరగోళాలు, మీ భయాలు, మీ నిర్ణయాలు, ఈ అనుమానాలను మహాదేవుడు పాదాల దగ్గర వదిలేయండి. వెంటనే శివుడు సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ ఆలస్యం చేసిన అన్యాయం మాత్రం చేయడు. సరైన సమయంలో సరైన దారి తప్పకుండా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనసును తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించేటట్లుగా చేసి ఉంటే ఇది యాదృచ్ఛికం కాదు, మహాదేవుడి యొక్క అనుగ్రహం. ఈ రాశి వారికి, మీ యొక్క కుటుంబం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను ఆ మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. మీకు అంతా మంచి జరుగుతుంది. మీ రోజువారీ జీవితంలో కొంచెం మౌనాన్ని పాటిస్తే శనిదేవుడు మీ రక్షకుడిగా మారే మానసిక ప్రశాంతత ఇస్తాడు. మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పాత సమస్యలు సమసిపోతాయి, సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ రోజుల్లో మీ ఇంటికి ఏదో ఒక శుభవార్త రావటం ఖాయం. హనుమంతుడి దీవెనలు ఈ రాశివారిని భయం లేకుండా మారుస్తాయి. ఏ భయం అయితే మీ మనసులో ఉందో, ఏ టెన్షన్ అయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉందో, అది ఈ రోజున మీ మనసులో ఈ తిదినాడు సాధ్యం కాబోతుంది. బలహీనపడటం మొదలవుతుంది. ఏదో ఒక శక్తి మీకు రక్షణగా నిలబడిన అనుభూతి చెందుతారు. ఇదే ఫీలింగ్ మీకు మొదలయ్యే నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ విషయాలను ఈ రాశివారి గుండెల్లో కదలిక తెచ్చినట్లయితే, ఇది నేరుగా మీతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే, ఇది ఏదో ఒక అనుకోకండి. ఈ అనుభూతి అతిపెద్ద సంకేతం. ఇప్పుడు చివరి సంకేతం మీదే వస్తుంది. ఇది కేవలం మీ భవిష్యత్తు చెప్పడం మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరికగా మారి మీకు శనిదేవుడు ఈ రాశివారిని పైకి లేపాలని చెప్పి డిసైడ్ అయినప్పుడు వారిని ముందే శక్తివంతంగా తయారు చేస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మిమ్మల్ని లోపల నుంచి
బాధ్యత గల వ్యక్తిగా మారుస్తాయి. ఇది కేవలం తీసుకోవడం మాత్రమే కాదు, నిలబెట్టుకునే సమయం. మీకు ఏది దొరుకుతుందో అది మీ ప్రవర్తనకు, ఆలోచనలకి మరియు మీ నిర్ణయాలకు ఒక పరీక్షలాగా ఉంటుంది. రాబోయే ఈ తిథి ఈరోజు మీకు కలిసి వస్తుంది. అకస్మాత్తుగా మిమ్మల్ని చూసి చాలామంది తీగా మాట్లాడడం మొదలు పెడతారు. వారు మీకు సలహాలు ఇస్తారు, మీ మీద ప్రేమ చూపిస్తారు, మీకు దగ్గర అవ్వాలని చూస్తారు. శనిదేవుడు స్పష్టమైన సంకేతం ఏంటంటే, ప్రతి తీపి మాట నిజం కాదు. మీరు వినయంగా ఉండండి, కానీ అమాయకంగా మారకండి. కష్టకాలంలో మీతో లేని అలాంటి వారిని కళ్ళు మూసుకొని నమ్మేయకండి. ఇప్పుడు ఆ పెద్ద అద్భుతం గురించి మాట్లాడుకుందాం. దానికోసం మీరు చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. ఈ అద్భుతం ఏదో ఒక నిమిషంలో మెరుపులా రాదు, కానీ మెల్లమెల్లగా మీ జీవితాన్ని మెరిపిస్తుంది. వరుసగా సరైన నిర్ణయాలు, సరైన అవకాశాలు, వరుసగా పాజిటివ్ సంకేతాలు. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరే మిమ్మల్ని గుర్తుపట్టలేరు. ఒకప్పుడు ఎంత కష్టపడిన వ్యక్తిని నేనైనా. ఇది శనిదేవుడి న్యాయం. ఆలస్యమైనా కానీ ఇది పక్కాగా ఉంటుంది. ఈ విషయంలో ఇప్పుడు ఈ రోజున అతిపెద్ద సంకేతం ఇందుకే వస్తుంది. అకస్మాత్తుగా ఒక రకమైనటువంటి టెన్షన్ నుంచి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇది డబ్బు గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా ఫ్యామిలీ గురించి కావచ్చు. ఎలాగైతే ఈ భారం పోతుందో మీ మనసు అలాగే తేలిక పడుతుంది. అది ఫ్రీ మైండ్తో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. కుబేర దేవుడి దీవెనలు ఏంటంటే, డబ్బుతో పాటుగా తెలివితేటలు కూడా రావటం. తద్వారా వచ్చిన డబ్బు జీవితాన్ని బాగు చేయాలి. మహాలక్ష్మి అమ్మవారి దయ వలన ఇప్పుడు మీ జీవితంలో సంతోషాలు కూడా ఫీల్ అవ్వడం మొదలు పెడతారు. ఇదే గుణం మెల్లమెల్లగా పెద్ద సుఖానికి దారితీస్తుంది. ఏ ఇళ్లలో అయితే కృతజ్ఞత ఉంటుందో అక్కడ లక్ష్మీ అమ్మవారు ఎల్లప్పుడూ సేద తీరుతూ ఉంటారు. మీరు మీ జీవితంలో దొరికిన ఈ రోజున చిన్న రిలీఫ్కి మనసులో నుండి ధన్యవాదాలు చెప్పుకోవడం మొదలు పెడితే మీరు సరైన దారిలోనే ఉన్నారంటూ అర్థం చేసుకోండి. హనుమంతుడి చివరి దీవెనలు ఏంటంటే, ఇకపైన ఈ రాశివారు భయంతో కాదు, నమ్మకంతో ముందుకు సాగుతారు. భయం మిమ్మల్ని ఆపుతుంది, నమ్మకం మీకు ఎగరడానికి రెక్కలిస్తుంది. ఈరోజు మీకు మీరే చెప్పుకుంటారు, ఏది జరిగితే అది చూసుకుంటారు, కానీ నేను వెనక్కి తగ్గను. ఇదే మాట మీ జీవితంలో మంత్రం అవుతుంది. ఇదే మంత్రంతో ఆ తలుపుల వరకు వెళ్తారు. అవే ఇప్పటి వరకు మూసుకుపోయి కనిపించేవి. కాబట్టి ఈరోజు ఈ తిథి మీకోసమే వచ్చింది. అత్యంత పరమ పవిత్రమైన ఈ తిథి. మీరు ఈ క్షణం వరకు ఈ సందేశాన్ని వింటున్నారంటే శనిదేవుడు కరుణా కటాక్షాలు మీ పైన ఉన్నాయని అర్థం చేసుకోండి. ఇది కేవలం సమాచారం కాదు, మీ జీవితంలోకి ఆహ్వానించవలసిన ఒక దైవ సంకల్పం. మీ గుండెల్లో ఈ మాటలు కదలిక కలిగిస్తుంటే మీ భక్తిని చాటుకోండి. ఇకపై మీ జీవితంలో రాబోయే సుఖం, గౌరవం చూసి లోకం ఆశ్చర్యపోతుంది. ఆర్భాటాలు చేయకుండానే అద్భుతాలు సాధించవచ్చని మీరు నిరూపించుకోబోతున్నారు. మీలో ఒక కొత్త పరిపక్వత, జాలి పెరుగుతాయి. ఎదుటివారి బాధ అర్థం చేసుకుంటేనే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేంత శక్తివంతులుగా మారిపోతున్నారు. శనిదేవుడి యొక్క వరం వల్ల కాలం కంటే ముందే మీరు తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అదృష్టం కోసం ఎదురు చూసేవారి కంటే వచ్చే సంకేతాలని అందిపుచ్చుకునే వారికే ఈ సమయంలో అద్భుతం. ఈరోజు మీ ముందుకు వచ్చే ప్రతి చిన్న అవకాశం, ప్రతి పరిచయం ఒక పెద్ద భవిష్యత్తుకు పెద్ద దారి కావచ్చు. మీ బంధాలను ప్రదర్శనలు తగ్గి నిజాయితీగా పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు బయట ప్రపంచంలో అజేయులుగా నిలుస్తారు. కొన్ని సంకేతాలు మీరు గమనించండి, కొంచెం మౌనం పాటించండి. అది మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాట, విజయం దక్కినప్పుడు అహంకారాన్ని దరిచారనివ్వకండి. వినయం మీ వజ్ర కవచం. వంగి నడిచేవాడు ఎప్పటికీ పడిపోడు. మీరు ఒంటరివారు కాదు. భగవంతుడే ఒక శక్తి రూపంలో మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. శనిదేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం చేయడు, ఎన్నటికీ కూడా చేయడు. ఓపిక పట్టండి. మీ యొక్క అదృష్ట సమయం ఈ రోజుతో మొదలవుతుంది. శనిదేవుడి రాశివారికి వెంటనే కాదు, పక్కాగా న్యాయం చేస్తాడు. ఎవరైతే ఈ రాశివారితో అబద్ధం చెప్పి డబ్బు తీసుకున్నారో, నమ్మకం మీద ఉట్టివేశారో, వారి సమయం మారగానే ముఖం చాటేశారో, ఇది కేవలం
డబ్బు విషయంలో చేసిన పాపం మాత్రమే కాదు, ఇది నమ్మక ద్రోహమని. పాపం శనిదేవుడు న్యాయం ఇలాంటి వ్యక్తుల మీదనే అందరికంటే ముందుగానే వస్తుంది. ఎందుకంటే శనిదేవుడు కర్మ నిజాయితీకి దేవుడు. ఇప్పుడు శనిదేవుడు వారితో ఏ విధంగా న్యాయం చేస్తాడో అర్థం చేసుకోండి. శనిదేవుడు శిక్ష తరచుగా ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తి తనంతటా తానుగా అర్థం చేసుకుంటాడు. ఇది మామూలు ఇబ్బంది కాదు, మేము చేసిన పనుల ఫలితమని ఈ రాశివారు కళ్ళ ముందే అద్భుతంగా కనిపించవచ్చు. ఎందుకంటే మీకు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన పరిస్థితుల్లో అకస్మాత్తుగా తలకిందులైన మార్పులు కనిపిస్తాయి. మొదటి శిక్ష ఏంటంటే అతని మాటల్లో మాట్లాడేవారు ఇప్పుడు అదే వ్యక్తి మీ ముందు మాట్లాడుతూ తడబడుతూ ఉంటాడు, వంకలు తిప్పుతూ ఉంటాడు. అతని ముఖంలో భయం కనిపిస్తుంది. చాలాసార్లు మీరు గమనిస్తారు, అతను మాట మారుస్తున్నాడు, అబద్ధం మీద అబద్ధాలు కలుపుతున్నాడు. ఇది శనిదేవుడు మొదటి దెబ్బ. అబద్ధాన్ని ఇంత బరువు చేస్తాయంటే అతను దాన్ని మోయలేడు. రెండవ శిక్ష, అతని డబ్బుల్లో ఆటంకం వస్తుంది. మీరు చూసే ఉంటారు, అతని దగ్గర డబ్బు వచ్చినా నిలవదు. ఒకసారి హాస్పిటల్ ఖర్చు, రిపేర్లు, కోర్టు కచేరీలు, బిజినెస్లో లాసులు, ఇంట్లో అకస్మాత్తుగా ఖర్చులు, చిన్న ఇలా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. శనిదేవుడి న్యాయం చాలా లోతైనది. ఎవరైతే ఇతరుల డబ్బును ఆపేశారో వారి సొంత డబ్బును కూడా ప్రశాంతంగా ఉండనివ్వడు. అతను సంపాదించిన డబ్బు చేతిలో నుంచి జారిపోతుందనేది అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతనికి ఉన్న పరువు పోతుంది. అతను ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతాడు. ఎంత సంపాదించినా వారి చేతిలో నుంచి డబ్బు చేజారిపోతుందని వారికి అర్థమవుతుంది, వారికి అనిపిస్తుంది. మూడవ శిక్ష, అతడికి ఉన్న పరువు అని చెప్పాం కదండి. ఏ వ్యక్తి అయితే తనని తాను తెలివిగలవాడు అనుకుంటాడో మెల్లమెల్లగా జనాల దృష్టిలో పడిపోవడం మొదలవుతుంది. అతని గురించి చెడుగా మాట్లాడుకుంటారు. అతని బంధాలు బలహీనపడతాయి. జనాలు అతన్ని అవహేళన చేస్తారు. జనాలు దూరమవుతారు. ఎవరి ముందు జనాలు ఉండేవారో వారే ఇప్పుడు అతన్ని సీరియస్గా తీసుకోరు. నాలుగవ శిక్ష, మనశ్శాంతి ఉండదు. బయటికి మామూలుగా కనిపించిన లోపల ప్రశాంతత పోతుంది. నిద్ర పట్టకపోవటం, టెన్షన్, చిన్నవాటికి చికాకులు పడిపోవటం, ఈ కారణంగా భయం, ఇవన్నీ కూడా కర్మల ఫలితాలు. ఎందుకంటే శనిదేవుడి శిక్ష లోపల ప్రశాంతత కూడా లాగేసుకుంటాడు. మనసు అశాంతిగా ఉన్నప్పుడు మనిషి తీసుకునే ప్రతి నిర్ణయం తప్పవుతుంది. ఐదవ శిక్ష, అతని చుట్టూ ఉండేవారు తిరగబడతారు. ఎవరు మోసం చేశారో వారి చుట్టూ కూడా మోసం పెరుగుతుంది. తన చుట్టూ ఉండే ఫ్రెండ్స్, రిలేషన్షిప్, అతనికి హెల్ప్ చేసేవారు వారే ఇప్పుడు అతన్ని ఇబ్బంది పెడతారు. నువ్వు ఎలా చేస్తే తిరిగి అదే నీ వద్దకు అలాగే వస్తుంది. ఇప్పుడు ఈ రాశివారి కళ్ళ ముందు అద్భుతం ఏ విధంగా జరగవచ్చు. ఇది ఏదో అకస్మాత్తుగా కనిపించేలాగా ఉండదు. శనిదేవుడి అద్భుతం మెల్లమెల్లగా సంఘటనల ద్వారా కనిపిస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. ఉదాహరణకు, అదే వ్యక్తి అకస్మాత్తుగా మీకు కాల్ లేదా మెసేజ్ చేస్తాడు. మునుపటి కంటే కూడా తగ్గుతాడు. అతని గర్వం విరిగిపోతుంది. గొంతులో భయం కనిపిస్తుంది. ముందు తప్పించుకునేవాడు ఇప్పుడు టైం అడుగుతాడు. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి ఎవరినైనా అప్పడగడం మొదలు పెడతాడు, లేదా ఏదైనా ప్రాబ్లం చెప్పుకుంటాడు. అప్పుడు అతనికి మీ డబ్బు విలువ అర్థమవుతుంది. శనిదేవుడు అలా చూపించే న్యాయం చేస్తాడు. ఈ రోజున మీకు ఏం జరుగుతుంది? మిమ్మల్ని చీకొట్టి అవమానించిన వ్యక్తి మీ దగ్గరికి వస్తాడు. చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకున్నంత పని చేస్తాడు. క్షమించమని వేడుకుంటాడు. ఈ విషయం చాలా లోతైనది. శనిదేవుడి న్యాయం కోసం మీరు తప్పుడు పనులు చేయవద్దు. బెదిరింపులు, పగ లేదా తప్పుడు మాటలు, ఇవన్నీ కూడా మీ శక్తిని బలహీనపరుస్తాయని గుర్తుపెట్టుకోండి. శనిదేవుడు మీకు నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాడు. శనిదేవుడి సంకేతాలు ఇక అర్థం చేసుకోండి. ఇతరులు ఏదైనా పట్టించుకోకుండా భవిష్యత్తు మీద దృష్టి కేంద్రీకరిస్తారో అలాంటి వారికి న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజున మీకు ఎంతటి న్యాయం జరుగుతుందో. మంచి స్నేహం చేయండి, మంచి ప్రేమ అప్పుడే దొరుకుతుంది. ఈరోజు దేవాలయాన్ని సందర్శించండి. మీకు ఏదైనా గజిబిజిగా ఉంటే మనశ్శాంతి, దేవాలయ దర్శనం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
మీ శక్తిని ఇతరులకు సహాయం చేయడం కోసం ఉపయోగించండి. ఆ శనిదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని, ఈరోజంతా కూడా మీకు బాగుండాలని, ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.